హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ డైరీస్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీ అందరితో షేర్ చేస్తున్నానండి. రోజు తినే టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు దీన్ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఒక పెద్ద కప్పు గోధుమ పిండిని తీసుకోండి. ఏ కప్ అయితే తీసుకుంటామో అందులో 1/4 మైదా పిండి, బియ్యం పిండి, శనగపిండి మూడింటిని ఒకదాని తర్వాత ఒకటి జల్లెడలో జల్లించుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు చిన్నగా తరిగినది, అట్లనే ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్నగా తరగండి, వాటిని కూడా వేసేసుకోండి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ కారం పొడి, మీ రుచికి తగినంత సాల్ట్, ఒక స్పూన్ లేదంటే ఒక 1.5 స్పూన్ అండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి పిండిలన్నిటినీ ఇప్పుడు వీటిలోకి కొన్నిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని దోశ కన్సిస్టెన్సీకి అయ్యేంత వరకు కలుపుకోండి. వాటర్ మాత్రం ఒకేసారి పోయొద్దండి, మళ్ళీ చెప్తున్నాను. ఒకేసారి పోస్తే పిండి అంతా ఇట్లా ఉంటలు కట్టేస్తుంది. కొన్ని పోసుకుంటూ మంచిగా దోశ వేసుకోవడానికి అయ్యేటట్టు దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోండి. ఇంకా కొన్ని వాటర్ కలుపుకోండి ఈ స్టేజ్లో. నేనైతే కలిపే వేసాను దోశ వేసేటప్పుడు. ఇప్పుడు పెనం పెట్టి పెనం కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసేసి నార్మల్ మనం దోశ వేసి తిప్పినట్టు తిప్పొద్దండి దయచేసి. కొంచెం స్లోగానే తిప్పేసి మంచిగా ఆయిల్ వేసేసుకోండి చుట్టూ. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి, ఎందుకంటే అప్పుడే బాగా కాలుతుంది. మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత నార్మల్ చట్నీస్ వీటన్నిటితో కాకుండా మామిడికాయ ఊరగాయతో ట్రై చేసి చూడండి, నిజంగా చెప్తున్నా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శాండీ డైరీస్.